ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వరంగల్లో కూడా ఒక ఉద్యమ కార్యాచరణ రూపుదాల్తుంది. ఇప్పటికే నిన్న వరంగల్ ఫోర్ట్లో కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళంతా కలిసి దీనిపై వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో రాజముద్రలో అధికారిక చిహ్నంలో తొలగించడానికి వీలేదన్నటువంటి ఒక విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాని అస్తిత్వమే తెలంగాణ కోల్పోయేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కవులు, కళాకారులతో పాటు మేధావులు అలాగే నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకైతే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు రాజముద్రలో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా కాకతీయ కళాకార తోరణాన్ని తెలంగాణ అంతా అభివర్ణించింది. ప్రపంచ పర్యాటకులందరూ కూడా ఇంతకు మించినటువంటి ఒక ఎంబ్లం అనేది ప్రపంచంలోనే లేదన్నటువంటి ఒక హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలను చూసాం. అటువంటి అప్పుడు మొత్తం దాన్ని అధికారిక చిహ్నంలోంచి తొలగించడం మీరు ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ రాజముద్ర ఏర్పాటు కన్నా ముందు ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని వందల రోజుల పాటు వేల గంటలు మేధావులతోని, చరిత్రకారులతోని, విద్యార్థులతోని, శిల్పులతోని పెద్ద ఎత్తున అధ్యయనం చేసి ఈ ప్రాంతాన్ని మరి బ్రహ్మాండంగా పాలించినటువంటి కాకతీయులు నిర్మాణం చేసినటువంటి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొలుసుకట్ట చెరువులపైన కానీ గుళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి కాకతీయుల పాలన బ్రహ్మాండంగా ఉన్నది. మెరుగైనటువంటి పాలన, ప్రజలు మెచ్చినటువంటి పాలన కాబట్టి వాళ్ళ పాలన గుర్తుగా మరి కాకతీయ తోరణంతో పాటు ఆనాడు మరి ప్లేగ్ వ్యాధి పైన విజయం సాధించిన తర్వాత నిర్మాణం చేసినటువంటి మరి చార్మినార్ ఈ రెండు లోగోలను కూడా అధికారికంగా లోగోగా వీటిని అధికారిక లోగోగా ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్ళ మరి కేసీఆర్ గారి పాలన అనంతరం మరి అమలు కాని వాగ్దానాలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయాలని చెప్పినప్పుడు నిస్సాయ స్థితిలో ప్రజల దృష్టిని మళ్లించేదానికి, ప్రజల దృష్టిని మరి వేరే వైపు మళ్లించేదానికి అనేక దుశ్చర్యలు పాల్పడుతున్నారు. డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల దృష్టి మరి తెలంగాణ రాష్ట్రం మరి ఏర్పడినటువంటి మరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు ప్రజలు ఆ ఉత్సవాలలో పాల్గొనకుండా, కేసీఆర్ గారు గుర్తు రాకుండా ఈరోజు తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారిని మర్చిపోయే విధంగా మరి అదేవిధంగా గొప్ప చరిత్ర గలటువంటి తెలంగాణను ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఒక వ్యక్తి, తెలంగాణకు జైగొట్టని ఒక వ్యక్తి, సమైక్యవాదికి అనుకూలంగా వివరించి సమైక్య రాష్ట్రంలో మరి ఉన్నటువంటి చంద్రబాబుకు అడుగులకు మడుగులు తిన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈరోజు కేసీఆర్ గారిని మరి మర్చిపోవాలని చెప్పి తెలంగాణ ప్రజలు మర్చిపోవాలని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కేసీఆర్ గారిని ఎవరిని మరవలేరు. ఈ కాకతీయ అఫీషియల్ లోగోను కానీ చార్మినార్ కానీ ప్రజలు ఎవ్వరు కూడా మరవలేరు. అయితే ప్రజల మనోభావాలకు అనుగుణంగా వివరించాలి, వారి ఆలోచన విధానంతో నడవాలనే ఉద్దేశంతో ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మరి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నిన్న మేము కాకతీయ ఫోర్ట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఈ ఆర్చ్ను పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో అప్పటికన్నా ముందు మాకన్నా ముందే చరిత్రకారులు వచ్చిండ్రు, కవులు వచ్చిండ్రు, సాహిత్యవేత్తలు వచ్చిండ్రు, ప్రజలు కూడా వచ్చినారు. వారు విజ్ఞప్తి మేరకు మేమందరం కూడా అక్కడ పరిశీలిస్తున్నతో పాటు నాతో పాటు కాబోయే మరి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మరి ఎమ్మెల్సీ సారన్న గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మరి అక్కడ అవన్నీ కూడా పరిశీలిస్తున్న సందర్భంలో అకారణంగా పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి గెంటేసి తరిమేసి మా పైన కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులకు మేము భయపడేటోళ్ళం కాదు. గతంలో కూడా ఉద్యమ సమయంలో మా పైన అనేక అక్రమ కేసులు బనాయించారు, మా ఇల్లు ధ్వంసం చేశారు, మా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే అనేక బైండ్ ఓవర్ కేసులు, అక్రమ కేసులు పెట్టిండ్రు. మేము భయపడేటోళ్ళం కాదు. ప్రజలకు అనుకూలంగా
ప్రజల మనోభావాలతో ఎవరు కూడా ఆడకూడదు, చిలగాటం ఆడొద్దని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, ఇప్పటికైతే చూసినట్టయితే ఇప్పుడు మీరు సుదీర్ఘకాలంగా మేధావులతో చర్చించిన తర్వాతనే ఈ ఎంబ్లంని రూపుదిద్దుకున్నాం అని చెప్పారు. ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఎవరిని సంప్రదించి, ఎందుకంటే ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదంటున్నారు, మరి ఎవరిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకొని కొత్త లోగోకి రూపకల్పన చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే మేము అదే అంటున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది ప్రజల మనోభావాలకు ముడిపడినటువంటి లోగో కాబట్టి ప్రజలకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకోవాలి. అందరికీ అన్ని సబ్జెక్ట్స్ అవగాహన ఉండదండి, అన్ని సబ్జెక్ట్ పైన అవగాహన ఉండదు. కానీ అవగాహన లేనప్పుడు మరి ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి చరిత్రకారులను సబ్జెక్ట్ సంబంధించిన నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. మరి ఏకాయికి ఇదేదో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి వారే చేపట్టినరు, ఈ తోరణం వారే డిజైన్ చేసిండ్రు ఈ లోగోని అని చెప్పి మరి ఆ లోగోని తొలగిస్తే ప్రజల మనసులోకి వెళ్ళి కేసీఆర్ తొలగిపోతారు అనుకున్నాడు ఒక పిచ్చి భావన. మీరు ఇటువంటి పిచ్చి నిర్ణయాలకు తుగుల నిర్ణయాలకు రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ ప్రాంతం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మా కొండ సురేఖక్క గారికి, మా సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీకున్నటువంటి పలుకుబడి మరి ఉపయోగించి మరి సమైక్యవాదికి ఇంకా అడుగులు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఇటువంటి తుగుల నిర్ణయాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్. ఒకవేళ వాళ్ళు నిజంగా దీన్ని అధికారిక అంటే ఈ రోజు రేపు మొత్తం దీన్ని ఒక అధికారికంగా విడుదల చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగా అనుకున్నదే జరిగి ఈ కళాతోరణాన్ని అమలంలో లేకుండా చేస్తే మీ ఆలోచన, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను నిజం చేసినటువంటి తెలంగాణ బిడ్డలం. ఓరుగల్లు అంటే పోరుగల్లు, పౌరుషం ఉన్నోళ్ళం. ఖచ్చితంగా మా పౌరుషం వరంగల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఏదో కేవలం కాలేజీ సెంటర్కు పరిమితం కాదు, ఈ నగరం, జిల్లా, తెలంగాణ అంతా కూడా వ్యాపిస్తుంది. దశల వారీగా ఆందోళన చేస్తాం. ఈ సమైక్యవాదులకు మడుగులు వస్తే పాలకుల మెడలు ఉంచుతాం. ఈ అఫీషియల్ లోగోలు అయినటువంటి కాకతీయ తోరణం కానీ చార్మినార్ కానీ ఖచ్చితంగా పొందుపరిచే వరకు మేము ఉద్యమిస్తాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సుభిక్షమైనటువంటి పాలన అందించాలనేటువంటి లక్ష్యంతో కాకతీయ సామ్రాజ్యాన్ని ఒక దాన్ని ఆనవాలుగా తీసుకొని దాని ఇన్స్పిరేషన్ తోటి ఒక మేధావులతో చర్చించిన తర్వాత ఒక మంచి ఎంబ్లం రూపొందించి ప్రతిసారి ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలన్నటువంటి విధానంతో కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ను కూడా ఇక్కడ పరిపాలన అందించే ఎప్పటికీ గుర్తొచ్చే విధంగా దీన్ని తీసుకున్నామని చెప్పి అన్నారు. కానీ ఎలాంటి అనాలోచిత చర్యల వల్ల ఇప్పుడు ఉన్నటువంటి కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ను తొలగించడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒకవేళ ఇది కనుక జరిగితే మాత్రం మాకు ఉద్యమాలు కొత్త కాదు, రేపటి నుండి కార్యాచరణ రూపొందిస్తామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కేవలం వరంగల్తోనే ఆగదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉధృతమైనటువంటి కార్యాచరణతో ఉద్యమాలకు పురుడు పోసినటువంటి ఓరుగల్లు కేంద్రంగా మరో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ హరిత హోటల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.